టుడే విల్ బి టాకింగ్ మోర్ అబౌట్ 40. ఇది మన పితరుల నాటి నుండి ఉండేటువంటి ఇది ఒక మంచి పద్ధతి. ఉపవాసము, అసలు ఒకరోజు ఉపవాస ప్రార్థన చేస్తేనే నీకు చాలా అనుభవం ఉంటుంది. 2-3 రోజులు చేసావంటే అది చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఇక 40 రోజులు అంటాము. అందుకే చెప్తున్నాను కదా, 40 ఈజ్ వెరీ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. మీరందరూ ఈరోజు ఏదైనా ఆరంభిస్తే బాగుంటుంది. ఏదో ఒక కట్టడి, ఉపవాసం అనే కాదు, సంథింగ్ ఎల్స్. లైక్ నేను ఈ రోజు నుంచి 40 రోజులు నేను గంట ప్రార్థిస్తాను. నేను నా జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ప్రార్థించలేదు. కనీసం అరగంట అయినా 40 రోజులు ప్రార్థిస్తా, 2 గంటలు ప్రార్థిస్తా, కొంతమంది నేను 3 గంటలు ప్రార్థిస్తా. లెట్స్ గో టు జోనా చాప్టర్ 3 verse 4. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, And Jonah began to enter into the city a day's journey, and he cried and said, Yet 40 days, and Nineveh shall be overthrown. At 40 days, and Nineveh shall be overthrown. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుటకు ఇక 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. సో జోనా ఒక మెసేజ్ వచ్చిందంట, ఇదిగో 40 రోజులు తీర్పు, 40 రోజుల్లో నేను తీర్పు ఈ పట్టణానికి తీరుస్తాను అని ఒక ప్రకటన మరి జోనా భక్తుడు చేశాడు. సో వై 40? వాట్ ఈజ్ 40? ఎందుకు 40 రోజులు టైం ఇస్తున్నాడు దేవుడు? వై 40? ఇక్కడ నినివే పట్టణానికి 40 రోజులు టైం ఇస్తున్నాడు అంటే, ఒకవేళ ఈ 40 రోజుల్లో మారితే, ఎక్కడైనా మారు మనసు వచ్చినా, నీ గుణం మారినా, నీ బుద్ధి మారినా, ఏదైనా మారినా, ఇఫ్ యూ చేంజ్ దిస్ 40 days ఎనీ టైమ్, యూ క్యాన్ స్టాప్ ద జడ్జ్మెంట్. సో 40 ఈజ్ ఎ నెంబర్ టు స్టాప్ జడ్జ్మెంట్. ఒకవేళ 40 రోజులు కనుక నీవేదైనా ఒక తీర్మానము తీసుకొని నిలకడగా ఉంటే తీర్పును ఆపేయచ్చు అంట. యూ క్యాన్ చేంజ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతను తిప్పివేయచ్చు అంట. 40 ఈజ్ ఎ గుడ్ నెంబర్ టు స్టాప్ జడ్జ్మెంట్. తీర్పుని ఆపివేయడానికి 40 అనే సంఖ్య ఇక్కడ దేవుడు ప్రకటిస్తున్నాడు. సో 40 ఈజ్ టు స్టాప్ జడ్జ్మెంట్. Now, another 40. ఆదికాండం 7:4. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాను. ఓకే, ఎందుకు సమస్త జీవరాశులను ఉండకుండా తుడిచివేయదు అంటున్నాడు? గుర్తుపెట్టుకోండి, దేవుడు మానవుని నిమిత్తమై భూలోకాన్ని శపించాడు. మానవుడు శపింపబడ్డాడు. అదే దేవుడు మానవుని నిమిత్తమై భూలోకాన్ని ఆశీర్వదిస్తాడంట. ఏంటి పరిస్థితి, ఏంటి అని జనాలు భయపడతా ఉంటారు. అక్కడ వస్తుందని కరెక్టే, భయం వస్తూ ఉంటుంది. కానీ భూలోకానికి శాపం కానీ ఆశీర్వాదం కానీ రావాలి అంటే ఎవరిని బట్టి వస్తుంది? భూమిని బట్టి వస్తుందా? భూమిలో మార్పులను బట్టా, లేక మనిషిని బట్టా? మనిషిని బట్టి. బేస్డ్ ఆన్ ఎ మ్యాన్, బేస్డ్ ఆన్ ఎ మ్యాన్ ఐదర్ ద బ్లెస్సింగ్ ఆర్ ఎ కర్స్ విల్ కమ్. ఎందుకనగా ఇంకా 40 దినములు నేను చేసిన సమస్త జీవరాశులను, ఎందుకంటే దేవుడు ఆదాము చేసిన పొరపాటును బట్టి ఆయన భూలోకాన్ని అంటాడు, నీ నిమిత్తము నేల ఏమైందంట? శపింపబడ్డది. బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ కర్సింగ్ ద గ్రౌండ్. అందుకే రోమీల్లో ఏముంటుందంటే, మళ్ళా మానవుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, మళ్ళా మానవుడు ఆశీర్వదించబడినప్పుడు, దేవుణ్ణి తెలుసుకొని దేవుని స్వరూపంలో ఎదుగుతూ ఆశీర్వదించబడినప్పుడు దేవుడు ఆ మానవుడిని బట్టి
మళ్ళా భూలోకాన్ని ఆశీర్వదిస్తాడంట. యు సీ దట్? సో ఎవ్రీథింగ్ దట్ హ్యాపన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కనెక్టెడ్ టు ద బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దట్ ప్లేస్. ఆ భక్తులు, ఆ మనుషులు, ఆ ఊర్లో, ఆ ఇంట్లో, ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో అక్కడ ఉండే ఆ ప్రజలను బట్టి అక్కడ వాతావరణంలో కానీ భూమిలో కానీ ఎక్కడైనా మార్పులు మంచివి కానీ చెడువి కానీ కలుగుతాయి. యు సీ దట్? దిస్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపెన్. అయితే ఇక్కడ ఏం చేశాడు దేవుడు? 40 రోజుల్లో ఏం జరిగింది ఇక్కడ? ఆ కాలంలో నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? నోవా. అతని మూలముగా దేవుడు అతని మీద కృపను ఎవరికి చూపించాడు? నోవా మీద ఉండేటువంటి కుటుంబం, భార్య, పిల్లలు రక్షింపబడ్డారు. మిగిలిన వాళ్ళు ఎవరు రక్షింపబడలే. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈ 40 రోజుల్లో నేను చెడుతనమును ఏం చేస్తాడంట? తీసివేస్తాడంట. అంటే చెడు తలంపులు కలిగినటువంటి వ్యక్తి, దేవుణ్ణి దేవుడిగా చూసి ఆరాధించినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీసివేస్తున్నాడు అన్నమాట. సో 40 ఈజ్ ఆల్సో వైపింగ్ అవుట్ ఈవిల్ అరౌండ్ యూ, వైపింగ్ అవుట్ డార్క్ ఫోర్సెస్ అరౌండ్. 40 అనేది ఏం సంఖ్య అంటే దేవుడి 40 రోజుల్లో నీ ఇంట్లోని నీ చుట్టుపక్కల ఉండే శాపనార్థమైంది మరి చీకటిని, చెడుతనమును దేవుడు తొలగించి వేయు దినములు. సో 40 ఈజ్ ఆల్సో టు వైప్ అవుట్ డార్క్నెస్. ఇప్పుడు నోవా చుట్టూ ఉండేటువంటి చెడు సమాజము ఉందా లేదా? తర్వాత లేదు. 40 రోజుల్లో ఎవ్రీథింగ్ వాజ్ వైప్డ్ ఆఫ్. సో వీ సీ 40 ఈజ్ యూస్డ్ టు స్టాప్ ద జడ్జ్మెంట్. 40 అనేది తీర్పుని ఆపడానికి చూసాం. తీర్పును, ఉగ్రతను ఆపడానికి మరి 40 అనే సంఖ్యను దేవుడు వాడడం మనం చూస్తున్నాం. అదే కాదు, 40 అనేది మరి చెడుతనమును తీసివేయుట అనే దాన్ని కూడా మనము చూస్తున్నాం. వైపింగ్ అవుట్ డార్క్నెస్. నెక్స్ట్ జెనసిస్ 8:6, ఆదికాండం 8:6. ఎక్కడెక్కడ దేవుడు మరి వాడాడో చూద్దాం. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. రైట్. నౌ ఆఫ్టర్ 40 days, 40 రోజుల తర్వాత నోవా ఏం తెరిచాడంట? కిటికీ తెరిచాడంట. సో 40 ఈజ్ ఆల్సో లైక్ ఎ న్యూ బిగినింగ్. 40 ఈజ్ లైక్ కొత్త ఆరంభం, ఫ్రెష్ బిగినింగ్. 40 అనేది కొత్త ఆరంభం, ఎ న్యూ బిగినింగ్, ఫ్రెష్నెస్, గ్లోరీ, పవర్. సో 40 ఈజ్ గుడ్. 40 రోజులు నీ సరిహద్దులు విశాలపరచడం కూడా అవుతుంది. 40 ఈజ్ లైక్ ఎక్స్పాండింగ్ యువర్ బార్డర్స్. 40 ఈజ్ లైక్ ఓపెనింగ్ ద డోర్స్. నిరీక్షణ కలగడం, ఉత్సాహం కలగడం. 40 ఈజ్ ఆల్సో పవర్ఫుల్. లెట్స్ ఆల్సో సీ ఇన్ దిస్ వే. 4ది చూద్దాం. నిర్గమకాండం 34:28, ఎక్సోడస్ 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలు. సో 40 ఈజ్ లైక్ ఏ సీజన్ ఆఫ్ ట్రైనింగ్. 40 రోజులు అంటే సిద్ధపాటు రోజులు, నిన్ను సిద్ధపరిచే రోజులు. మోషేని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హీఈస్ ప్రిపేరింగ్ మోసెస్. 40 ఈజ్ a time to train, receiving instructions from God. దేవుడి నుంచి పొందుకునేటువంటి రోజులు కూడా ఉంటాయి 40. ఇవన్నీ బైబిల్లో దేవుడు 40 గురించి ముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను. 7 గురించి ఉంది, 12 గురించి, 40. కానీ మనము వీటిల్లో దేనికి కూడా మనము బందీలై ఉండడానికి వీల్లేదు. యూ కెనాట్ బి బౌండ్ టు ఎనీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేసెస్, రైట్? ఓకే, ట్రైనింగ్ సీజన్స్. ఇంకోటి చూద్దాం.
అందులోనే అపోస్తుల కార్యములు 7:36 సీజన్స్ ఆఫ్ ట్రైనింగ్, యాక్ట్స్ 7:36. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. రైట్, ట్రైనింగ్. ఇతడు ఐగుప్తులో ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములకు సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. సో ఒక రకంగా చూస్తే ఈ 40 సంవత్సరాలు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎవరికి ట్రైనింగ్ ఇచ్చాడు? ఇజ్రాయేలీల యొక్క పిల్లలు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళంత ట్రైనింగ్ పొందుకునే స్తోమత సామర్థ్యం వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళ పిల్లలు ఈ 40 సంవత్సరాలు ఈ అద్భుతాలు చూసి ట్రైన్ అయ్యారంట. ఆ తర్వాత వాళ్ళు కానాన్ని ఆక్రమించుకున్నారు. యూనో, ట్రైనింగ్ 40. ఒక్కొక్కసారి నువ్వు అనుకోవచ్చు, ఎందుకు నా జీవితం మీద ఆలస్యం అవుతుంది? కుడ్ బి 40 months, 40 నెలలు ఆలస్యం అవ్వచ్చు. సో 40 ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్, రైట్? కానీ ఈ కాలంలో కూడా మీరు చూస్తే దేవుడు 7ని 12ని 40ని వాడుతున్నాడు. ట్రైనింగ్ 40 ఈజ్ ఎ గుడ్ ట్రైనింగ్. అందుకే చెప్తున్నాను. ఈ 40 ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసి ఈ మెసేజ్ తర్వాత చాలామంది ఈ 40 రోజులు ఉపవాసమో లేక ప్రార్థనో బైబిల్ స్టడీయో లేకపోతే నిలకడో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ అనుభవంను జీవితకాల మంచి అనుభవముగా మార్చుకొందురుగాక. ఐ వాంట్ యూ టు డూ. కొంతమందికి ప్రార్థన అలవాటు లేదా? రోజు ప్రార్థించే అలవాటు నేర్చుకోండి. ఈ 40 రోజులు చేసుకోండి. ఆ తర్వాత నువ్వు ప్రార్థన లేని మరి జీవితానికి అంతం కలుగజేస్తావు. నీ తరాలు ఆశీర్వదించబడతాయి. ఓకే, ఉపవాసం ఉండలేకపోతున్నావు, ఉండు ఉపవాసం ఒక పూట. వైపింగ్ అవుట్ ద డార్క్ ఫోర్సెస్ అరౌండ్ యూ. అక్కడ మీరు రాసుకోవచ్చు. రీడ్ జాషువా 5:6. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. ఓకే, అంటే ఏంటి ఇక్కడ? వైపింగ్ అవుట్ అన్బిలీఫ్. ఇక్కడ ఏంటి వైపింగ్ అవుట్? అవిశ్వాసాన్ని తీసివేశాడంటే ఇక్కడ 40 సంవత్సరాలు. ఏం తీసివేశాడు ఆయన? అవిశ్వాసాన్ని. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఏమయ్యారు? విశ్వాసులా? అవిశ్వాసులైన విశ్వాసులు, కరెక్ట్గా చెప్పాలంటే. అవునా కదా? దే గాట్ ఫెయిత్ బట్ దే డిడ్ంట్ డెవలప్ ఫెయిత్. గుర్తుపెట్టుకోండి, విశ్వాసకి ఎప్పుడు రిటైర్మెంట్ వస్తుందో తెలుసా? ఎప్పుడైతే విశ్వాసికి నేర్చుకోడో విశ్వాసికి రిటైర్మెంట్ వచ్చినట్టే. లేకపోతే విశ్వాసికి రిటైర్మెంట్ లేదు. నీకు కళ్ళు కనపట్టలేదా? అయినా చెవులతో విను. కళ్ళు చెవులు కనపట్టలేదా? లోపల ధ్యానించుకో, నెమరు వేసుకో దేవుని వాక్యాన్ని. ఇలా చేస్తూనే ఉండాలి విశ్వాసి. అప్పుడే మనం విశ్వాసంలో నడుచుకోగలం. ఈ భూమి మీద ఆఖరి రోజు వరకు విశ్వాసంతో నడుచుకోవాలి, రైట్? ఓకే, సంఖ్యాకాండం 32:13, నంబర్స్ 32:13. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేశాను. రైట్, 14:34. సంఖ్యాకాండం 14:34. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్లు తెలుసుకొందురు. రైట్, సో 40 ఈజ్ అగైన్ పనిష్మెంట్, వైపింగ్ ఆఫ్. ఓకే, సో 40 కుడ్ ఆల్సో బీ జడ్జ్మెంట్ కదా. 40 కుడ్ బి ఎ జడ్జ్మెంట్. సో ఇజ్రాయేలీకి ఆయన ఒకసారి ఏం చేశాడంటే, మీరు సబ్బాత్ దినాన్ని ఆచరించట్లేదు కనుక నేను మీకు 7 సంవత్సరాలు శత్రువుకు అప్పగిస్తానని 7 సంవత్సరాలు అప్పగించాడు. ఒకసారి వాళ్ళు మరీ ఉల్లంఘిస్తే ఏం చేశాడంటే, 7 రోజులు సంవత్సరానికి మీరు రోజుకి 10 సంవత్సరాలు చొప్పున 70 సంవత్సరాలు ఏ దేశంలో పెట్టాడు వాళ్ళని? 70 సంవత్సరాలు ఇజ్రాయేలీని ఏ దేశానికి బానిసగా అప్పగించాడు? బబులోను. ఐగుప్తుకి 400 సంవత్సరాలు అప్పగించాడు. ఓకే, దట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్. యు సీ, వెన్ పీపుల్ డోంట్ గ్రో ఇన్ ఫెయిత్, దీస్ ఆర్ ద పనిష్మెంట్స్ దట్ గాడ్ గేవ్.
టు వైప్ అవుట్ ఈవిల్, ఆ చెడుతనాన్ని తీసివేయడానికి గాడ్ యూజెస్ 40, రైట్? నెంబర్ 5, 5వ పాయింట్కి వచ్చాను. మొదటిది ఏం చెప్పాను? తీర్పుకు ఆపడం. రెండవది చెడుతనాన్ని తీసివేయడం. మూడవది చీకటిని ఆపివేయడం. ఓకే, తర్వాత ట్రైనింగ్ కదా, ట్రైనింగ్. దాని తర్వాత చదవండి 5 మార్క్ 1:13. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. రైట్. మరియు సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండి. ఈ 40 తర్వాత ఏమైంది చూడండి. లూకా 4 మొదటి 2 వచనాలు చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. రైట్. సో దీస్ ఆర్ ద 40 డేస్. ఈ 40 రోజుల తర్వాత యేసు ప్రభు వారు ఏం మొదలుపెట్టారు? సేవ. అంతకుముందు ఆయన తన యొక్క కుటుంబ వృత్తిలో ఆయన పనిచేసేవన్నట్టు. సో ఆబ్వియస్లీ తండ్రికి సాయం చేస్తూ ఉండేవాడేమో. అయితే ఇప్పుడు ఈ 40 తర్వాత ఆయన మరియ కుమారుడిగా పెరిగాడు, యోసేపు కుమారుడిగా. తర్వాత ఆయన దేవుని కుమారుడిగా పరిచర్యను చేయడం మొదలుపెట్టాడు. దేవుని కుమారుడిగా జీవించడం, కార్యాచరణ మొదలుపెట్టాడు. 40 ఈజ్ లైక్, వాట్ ఈజ్ 40? ఎంటరింగ్ ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. 40 ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తంలోనికి నీవు వెళ్ళడం. ఎంటరింగ్ ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. ఇక యేసుప్రభు వారు ఓకే, చక్కగా జీవించారు బాలునిగా, రైట్, కుమారుడిగా, పెద్దవానిగా బాధ్యతలన్నీ ఆయన చేకూర్చారు. అయితే ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క కుమారుడిగా దేవుని చిత్త ప్రకారం సేవ చేయడం మొదలుపెట్టాడో అది పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తం. ఈ 40 రోజుల తర్వాత మీరందరూ దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తములోకి వెళ్ళుదురుగాక. May you all enter into the fullness of God's plan. Even though you are 40, కొంతమందికి తెలుస్తుంది అనమాట. Some people will know, some people will find out. Okay? 6, సంఖ్యాకాండం 13:25, 6th point. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. యా, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి వచ్చారు. ఆమోస్ 2:10 కూడా చదువమ్మా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మను నడిపించి తిని కదా. రైట్. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశంలోకి మిమ్మల్ని స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు నడిపించింది కదా. సో 40 ఇయర్స్ లైక్ locating your promise or finding your substance. అపోస్తుల కార్యములు 7:23-30. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. So 40 will generate something. God is using 40 to begin something. ఇక్కడికి వచ్చేయండి, సంఖ్యాకాండం 13:25కి వచ్చాయమ్మా. ఆ 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. రైట్. అంటే వీళ్ళు ఇంతకాలం విన్నారు. ఎప్పుడో దేవుడు అబ్రహాంకి చెప్పాడు, నీకు కానాన్ని ఇస్తాను. తర్వాత 400 సంవత్సరాలు వీళ్ళకి అసలు వాగ్దానం కూడా తెలియదు. ఆ తర్వాత మోషే వచ్చి వాగ్దానం ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని చూశారంట. 40 డేస్. 40 ఈజ్ టు లొకేట్ యువర్ ప్రామిస్. To locate your promise. May everyone locate their promise this year. Chronicles 4:10. You got it there, yeah. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా
దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. వావ్. దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి, నీకు వెంటనే రాకపోయినా చాలా మందికి 2 సార్లు దర్శనం వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు. ఒకసారి నీకు నీ ఆన్సర్ బదులు నీ భార్యకు వస్తుంది. యువర్ హస్బెండ్ ఒకసారి వస్తే కూడా నో ప్రాబ్లం. కానీ నీకు ఇంకా డౌట్ ఉంటే ఎన్నోసారి వస్తుంది? సెకండ్ టైం. ఒకసారి కూడా వచ్చినా చాలు. యా, పుట్ యువర్ హ్యాండ్స్, ఐఎమ్ గోయింగ్ టు ప్రే. Lord Jesus, as we are beginning this days of 40, అయ్యా నీ వాక్యములో 40 ఎంత ప్రాముఖ్యమైన సంఖ్య. ఈ 40 రోజులు ఏదైనా ఒకటి చేస్తే ఏం జరుగుతుందో, 40లో నువ్వేం చేసావో మేము చూసాం. కాబట్టి ఈ 40 రోజులు మా ఆత్మీయ అలవాట్లను, ఆత్మీయ జీవితాన్ని వాడుకొని మా జీవితంలో కూడా ఆ వాక్యంలో ఉన్నట్టు కొన్ని సాక్ష్యాలు మేము పొందుకునేటట్లు, ఇదిగో మేము ఎన్నుకున్నవి మేము నిలకడగా చేయడానికి 40 రోజులు మాకు సామర్థ్యాన్ని దయచేయండి. వీఆర్ ప్రేయింగ్ దట్ లార్డ్, we give you, we ask you Lord to give us strength, no diversions. శత్రువు మమ్మల్ని డైవర్ట్ చేయకుండా, ఏ రీతిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నిలకడగా ఉండి ఈ 40 రోజులు మేము బలముతో ముందుకెళ్ళిపోయేటువంటి కృప, మేము అనుకున్నవి నిలకడగా 40 రోజులు చేసి నీ విశ్వాసంలో, నీ ఆత్మలో ఎదుగుచు మా పితరుల శాపాలను, బంధకాలను విరగ్గొట్టి అనేక అద్భుతమైనటువంటి తరాలు మాకుండా వెళ్ళడానికి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.